ఒరే చాలా నొప్పి వస్తుందిరా. ఎన్ని రోజులు బాతుగుడ్లతో కోడిగుడ్లతో ఆమ్లెట్లు తిన్నారు? ఏ రోజన్నా చాపగుడ్లతో ఆమ్లెట్ తిన్నారా? ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఎగ్స్ ఆమ్లెట్. మన భాషలో చాపగుడ్లతో ఆమ్లెట్. మా సైడ్ చాపగుడ్లని చాపశేన అంటారు, మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. ఈ రెసిపీని తినడం వల్ల మన బాడీకి ఎన్నో లాభాలు ఉన్నాయి, అస్సలు మిస్ కాకండి. చలో ఇక ఏదో జంతువు పేగులు పట్టుకొచ్చిన అనుకోకరు, ఇవే చాపగుడ్లు. ఒకసారి మంచి గడుకొని ఒక బౌల్ వేసుకోండి. అందులో 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, అదే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా. దానితో పాటు కీమా కొట్టుకున్న ఆనియన్, కీమా కొట్టుకున్న గ్రీన్ చిల్లీ, పక్కింట్లోకి అడుకొచ్చుకున్న కొత్తిమీర, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని సిగ్గుపడకుండా మంచిగా పిసుకండి. తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోండి. లేదా మీ దగ్గర వచ్చిన సెంటు వాసన ఎవరి దగ్గర రాదు, గుర్తు పెట్టుకోండి. సర్లే గానీ ఇంకో ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక్కొక్క చెంచాడు సేమ్ ఆమ్లెట్ వేసుకున్నట్టు వేసుకోండి. ఒరే ఏం ఆయింట్మెంట్ ఇచ్చావురా? అది ఆయింట్మెంట్ కాదు, ఆ జండు బామ్. హెడేక్ వస్తుందేమో అని తెచ్చిన. ఒరే నీకు తెలుసు కదరా నాకు పైల్స్ ప్రాబ్లం అని. ఏంది కుంపదీసి జండు బామ్ రాసుకున్నావు ఏంది? ఆయింట్మెంట్ అనుకొని పెట్టుకున్నారా? ఓర్ దేవుడా, సచ్చినవు పోయి రోజు. నీ తెలివి సల్లగుండా వెనకటికి నీలాంటోడే. నడవనికి కాలు లేవు కానీ సముద్రంలో వాడే ఈత కొడతా అన్నాడంట. ఎప్పుడు ఏదో ఒకటి ఉల్టా పని చేస్తూనే ఉంటావా? దా పోదామిగా.